హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా తడి బియ్యం ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి పొద్దున. ఎందుకంటే ఈవినింగ్ పెడుతున్నానండి ఈ దీపం నేను. ఎప్పుడైనా కూడా మనం ఈవినింగ్‌కి చేయాలనుకుంటే పొద్దున మనం పిండి పట్టేసి పక్కకు పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కూడా ఈ పిండి దీపం ఎలా చేయాలి అనేది కాస్త మీకు చూపిస్తున్నానండి. ఇది తడిపిండి దీపం అండి. చలిమిడి అంటారు. దీంట్లోకెళ్ళి కొద్దిగా మనం చలిమిడి చేయటానికి స్వామివారికి చలిమిడి చేస్తాం కదండీ! దానికోసం పిండి తీసేసుకొని, ఇంక తర్వాత మనం ఇలా కలుపుకోవాలండి పిండికి. అంతా కలుపుకొని చక్కగా అరటిపండేసుకొని, నెయ్యి వేసుకొని, పాలు పోసుకొని పిసుక్కోవాలండి. అలా 7 దీపాలు కావాలన్నా చేసుకోవచ్చండి. రేపు పౌర్ణమి కదండీ! అందుకనే చెప్తున్నానండి. పిండి దీపాలన్నా చేసుకుంటారు చాలామంది కూడా. ఈ శనివారం వచ్చిన శనివారాల్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా మీరు ఎప్పుడు చేసుకున్నా మీకు ఈ దీపం నేను చేసి చూపెట్టింది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అందుకనే చూపిస్తున్నాను మీకు. నేను పెట్టాను కాబట్టి మీకు చూపిస్తున్నానండి. ఇలా మీరు కొంచెం బెల్లం కరగబెట్టుకొని వేసుకోవాలి. కొంచెం బెల్లం అంటే లేదా ముక్కలుగా బాగా తురిమి వేసుకోవాలండి. అరటిపండు ఒకటి, ఇంకా ఆ తర్వాత పాలు పోయండి. కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి, బెల్లం, అరటిపండు, పాలు పోసుకొని చక్కగా పిసుక్కుంటే ఎందుకంటే ఇది తడిపిండండి. ఎక్కువ పాలు అట్లాంటివి ఏమీ పట్టదు. వాటర్ పోసినా ఎక్కువ పట్టేయదు. మెల్లిగా కలపాలండి. ఎక్కువైతే జోరైపోతుంది. మళ్ళీ మనం చేసిన ప్రమిద కూడా బావుండదు. అదంతా లూజ్‌గా ఉంటది. కొంచెం కొంచెం పోస్తూ మెల్లిగా దాన్ని గట్టిగా కలుపుకోవాలండి. కొద్దిగా గట్టిగా కలుపుకుంటే అది మనం దీపం చేసేటప్పుడు మంచిగానే ఉంటదండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. కొంచెం తడి చేయి పట్టుకోవచ్చు బాగా గట్టిగా ఉంటే. కొంచెం నానబెట్టాలండి మనము. కొద్దిగా ఓ 10 నిమిషాలు, పావుగంట నానబెట్టేస్తే కలిపేసి ఇగో ఇలా ఉంటుందండి. చక్కగా నేను తీసి దీపం చేశాను చూడండి. కొద్దిగా లూజ్ అయిపోయిందనుకోండి, ఏదన్నా మీ ఇత్తడి గిన్నెలు ఇంట్లో ఏదన్నా ఉంటే అండి కుందులు, అందులో పెట్టేసి వెలిగించేయండి. లూజ్ అయిపోతే ఒక 2 మాత్రం చేయాలి మీరు చిన్నదనుకుంటే. లేదా ఒకటి ఏదైనా పెద్దది పింగాణిది ఏదన్నా ఉంటే మట్టి చిప్ప ఏదన్నా ఉంటే లూజ్ అయిపోయిందనుకోండి, ఆ చిప్పలో పెట్టేయండి అది. పెట్టేసి ఇంకో ఇలా అచ్చు పెట్టుకోండి చక్కగా. అచ్చు పెట్టుకొని మీరు హాయిగా అలా దీపం అందులో కాస్తంత కొద్దిగే వేయొచ్చండి మీరు. చుట్టూ నామాలు, ఇంకేదన్నా గోవింద నామాలు అన్నీ రాసుకోవచ్చండి మంచిగా. కొద్దిగానే నెయ్యి పోసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి. కొద్దిగా అయితే ఆరిపోతుందండి అది. ఇప్పుడు నా చేతిలో ఇప్పుడు లూజ్ కనపడుతుంది కానీ కొద్దిగా అయితే ఆరిపోతుందండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. చాలా మంచిగా ఉంటదండి. చలివిడి దీపం పెడితే చాలా మంచిదండి. రేపు పౌర్ణమి రోజు పెట్టుకోండి. మంచిది లక్ష్మీదేవి ముందు ఆ వెంకటేశ్వర స్వామి ఎలాగైనా ఫోటో ఉంటుందండి. ఎవరింట్లోనైనా పెట్టుకోండి. మంచిదండి. చాలా మంచిది. అందుకని ఇలా నామాలు మంచిగా వేసుకొని నేను గోవింద నామాలు రాశానండి. గోవింద, గోవింద అని రాశానండి నేను. ఒక గోవిందనే పట్టిందండి. ఇంకేమీ పట్టలేదు. గోవింద, గోవింద అని 3 సార్లు రాసుకునేలాగా కొంచెం ప్లేస్ ఉంచుకోవాలండి. అలా ఇది మొత్తం అండి దాదాపుగా పావు కేజీ కంటే ఎక్కువే ఉన్నాయండి బియ్యము. అర కేజీకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ ఉన్నాయి. అవన్నిటికి పట్టానండి నేను. పడితే ఇంత పిండి ఎళ్ళిందండి. చూడండి. ఆ పిండితో చక్కగా ఇంత పెద్దగా చేయాలని నాకు అనిపించిందండి. మీకు అవసరం లేదండి. మీరు చిన్నగా కూడా పెట్టుకోవచ్చండి. అందుకనే నేను ఇలాగా పెద్ద దీపం పెట్టాలనుకుంటానండి. చలిమిడి దీపం చిన్నది కాకుండా పెద్దది పెడదాము అని అనిపిస్తదండి. అందుకనే ఇలా కూర్చోపెట్టుకుంటున్నానండి. చక్కగా పసుపు, కుంకుమ వేసేసి పిండి పళ్ళెంలో కూర్చోపెడుతున్నానండి. ఇక్కడ నేను వంటగదిలో రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే మొత్తం అక్కడ నిలబడి రెడీ చేసుకున్నాను. కలపటం అక్కడ హాల్‌లో కుదరదండి నాకు. అందుకనే అంతా కూడా చక్కగా చేసేసానండి. కొంచెం లూజ్ అయినట్టు కనపడుతూ ఉంటది. కానీ అవ్వదు. గాలి కారిపోతూ ఉంటదండి. ఇంకా ఉండదు. అలా చక్కగా చేసుకొని మీరు నామాలు రాసుకొని, గోవింద నామాలు రాసుకొని మంచిగా చుట్టూతా రాసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ పడతది. ఎక్కువేం పట్టదండి. చూడండి మీరు. ఎప్పుడూ కూడా నేనెలా రాసానో చూడండి గోవింద నామాలు. ఆ ఇయర్ బడ్స్ తోటి రాసానండి. చేత్తో నామాలు వేశానండి. అలా చక్కగా గోవింద అని రాసాను. బావుందా అండి? మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి దీనికి. చూడండి. ఇలా అయితే చక్కగా మనం చలిమిడి పిండి దీపం అంటే అది పగలదండి. చాలా బావుంటది. పెట్టడానికి కూడా మంచిదండి మనకి. ఎంతో మంచిది చలివిడి దీపం పెడితేనండి. ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి ముందు ఇలాగే పెట్టేవాళ్ళండి. ఇప్పుడు పొడి బియ్యం వచ్చింది కానీ, ఒక 10, 20 ఏండ్ల క్రితం అయితే పొడి బియ్యం పెట్టేవాళ్ళు కాదండి. ఇలాగే పెట్టేవాళ్ళు. ఎందుకనంటే చాలా మంచిదంటండి. చలిమిడి బియ్యం పెడితే చలువ చేస్తదంటండి మనకి. చాలా మంచిదంట. అందుకనే ఇంకో చూడండి గోవిందనామాలు మీకు తిప్పి చూపెడుతున్నాను. ఎలా ఉన్నాయో చూడండి. అందంగా ఉన్నాయండి నా గోవిందనామాలు. చూడండి చిన్న ఫోటో పెట్టుకున్నానండి. చిన్నది నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి ఈ బొమ్మని. అడుగుతూ ఉంటారండి అందరూ కూడా. అందుకనే చెప్తున్నాను. ఇలా కొన్ని కాగడ మల్లెపూలుంటే కట్టేశానండి.
ఇంకా తులసి దండయితే దొరకలేదండి. తులసి దొరకడం చాలా కష్టంగా ఉందండి మళ్ళీ. ఏదన్నా ఒకరోజు చాలా దొరుకుతదండి. ఏదన్నా ఒకరోజు అసలే దొరకదు. ఈరోజైతే కొద్దిగా ఉందండి. దాంతోటే పూజ చేసుకోవాలి నేను. అలా మంచిగా దీపాలు పెట్టుకొని నేను రేపు పౌర్ణమి కదండీ! ఈరోజు ఈ వీడియో పెడదామని అనుకున్నానండి. అందుకే ఈవినింగ్ చేశానండి ఇది. నేను రేపు దేవుడు మందిరంలో వెలిగించుకుంటానండి ఇలాగే దీపం. కానీ మీలో ఎవరైనా పెట్టుకుంటారేమో అన్నట్టుగా ముందుగా పెడుతున్నానండి వీడియో. ఇలా ఎప్పుడూ పెట్టలేదండి నేను ముందు వీడియోలు ఎప్పుడూ పెట్టనండి. సరే పెట్టి చూద్దాము. అసలు నిన్న పెట్టాల్సిందండి. కానీ ఇవాళ పెట్టాల్సొచ్చింది. మా బాబు అన్నాడు, "సరే ఇప్పుడన్నా చెయ్యి మమ్మీ. పొద్దున ఎవరైనా చేసుకునే వాళ్ళున్నా, ఈవినింగ్ చేసుకునే వాళ్ళున్నా." ఎక్కువ లక్ష్మీదేవికి ఈవినింగ్ చేయాలండి. ఎప్పుడు కూడా మీరు ఈవినింగ్ చేయండి. చాలా మంచిదండి ఈవినింగ్ చేస్తే. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిదేనండి. పొద్దంతా వెలుగుతూ ఉంటది. ఇంక ఈవినింగ్ చేస్తే రాత్రంతా వెలుగుతదండి. అమ్మవారు అర్ధరాత్రిళ్ళు ఇల్లిల్లు తిరుగుతదంటండి. అందుకనే మనం సాయంత్రం పూట చేయాలండి. ఇలా 7 ఒత్తులు నేను తెలుపు ఒత్తులేమో మన దూది ఒత్తులేమో 6 వేశానండి. ఒకటేమో ఏడో ఒత్తేమో ఎరుపు దీపం వేశానండి. ఎరుపు ఒత్తి. ఎరుపు ఒత్తి వేశాను. అలా 7 ఒత్తులు వేశానండి అందులో. 7 ఒత్తులు వేసి వెలిగించాను ఆ దీపాన్ని. చక్కగా చిన్నగా చేసుకున్నానండి. ఏం పెద్దగా చేసుకోలేదండి. చిన్న పూజ అండి. త్వరగా అయిపోతుంది స్వామివారికి. మీరు మామూలుగా ఈ దీపం పెట్టుకొని మీ కోరికను చెప్పి మీరు 7 వారాలు ఎప్పుడు చేస్తారు ఏంటి అన్నది మీరు అనుకోని ఈ దీపం పెట్టిన తర్వాత మీరు అనుకోండి. చక్కగా పనులు కాకపోతే నన్నడగండి. ఖచ్చితంగా అవుతాయండి. ఇలా మీరు ఫస్ట్ కోరుకోవాలండి. కోరుకొని 7 వారాలు వ్రతం చేద్దామనుకుంటున్నామని చెప్పి కోరుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఫస్ట్ మాత్రం కొబ్బరికాయ కొట్టి ఈ పిండి దీపారాధన ఇలా చేసుకొని మీరు దండం పెట్టుకున్న తర్వాత ఇంకా వచ్చే వారం నుంచి మొదలేసుకోవచ్చండి. మీరు పౌర్ణమికి దీపం పెట్టండి. ఎప్పుడైనా ప్రతి పౌర్ణమికి దీపం పెట్టి మీరు చక్కగా కోరుకోండి. ఆ అమ్మవారు కూడా కనికరిస్తదండి. ఇలా గులాబీ, చామంతులతో చక్కగా అలంకరించానండి. అలంకరించి దీపారాధన చేశానండి మంచిగా. ఎందుకంటే స్వామివారికి, అమ్మవారికి ఎన్ని దీపాలుంటే అంత మంచిదండి. అమ్మవారికి చాలా లక్ష్మీ కళ అండి. దీపాలంటే చాలా ఇష్టమండి అమ్మవారికి. అలా స్వామివారి దీపానికి చక్కగా నేను ఇలా ధూపం చూపించానండి. మంచిగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం చూపెట్టాలండి. ధూపం చూపెట్టి వినాయకుడికి మళ్ళీ కొద్దిగా బెల్లం ముక్క పెట్టాలండి. మనం నైవేద్యం వినాయకుడికి ఫస్ట్ పెట్టేయాలండి. అటు రైట్ సైడ్ ఉన్నాడు చూడండి. చిన్నగా ఉంది కనిపించట్లేదండి. అలా అయితే చక్కగా పెట్టేశానండి. పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టానండి. పెట్టి కొబ్బరికాయ కొట్టి అలా కొంచెం మనం వడపప్పు ప్రసాదం అంటే మన వడపప్పు, బెల్లం, పానకం అన్నీ తీసుకొచ్చానండి. అలాగే నేను కొంచెం పాయసం చేశానండి.
కొంచెం పరవన్నం నైవేద్యంగా చేసి, ఈ పానకము, వడపప్పు అంతా కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టానండి. చూడండి, కొబ్బరికాయ కొట్టేశాను. ఇలాగా చిన్న పూజండి, రేపు చేసుకోవచ్చు మీరు మంచిగా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి. ఎంత మంచిదంటే రేపు పౌర్ణమి రోజు చాలా మంచి రోజు ఉందండి. అందుకనే అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారండి. వాళ్ళ మాటలు కూడా విని మీ ఇంట్లో మాత్రం చక్కగా ఇలాంటి పూజనైతే చేసుకోండి. సాంబ్రాణి పెట్టండి ఇంటికి, మంచిదండి. సాంబ్రాణి పెడితే చాలా మంచిది. సాంబ్రాణి పెట్టి మీరు పూజంతా అయిపోయిన తర్వాత సాంబ్రాణి పెట్టి బయట పెట్టేయండి. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా! అలాగా. నేను ఆ పరవన్నంలో మొత్తం నెయ్యి వేస్తున్నాను చూడండి. చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేస్తే చక్కగా కరిగిపోతుందండి. నెయ్యి కూడా ఏం గడ్డకట్టి లేదండి నాది. అందుకని నెయ్యి పోస్తున్నాను. నెయ్యి పోసేసి స్వామివారి దగ్గర పెట్టేశానండి. నిండుగా నెయ్యి పోయాలండి. ఎప్పుడు కూడా స్వామివారికి నెయ్యి అంటే చాలా ఇష్టం అంటండి. అందుకనే నెయ్యి పోస్తానండి నేను. చక్కగా కూడా కొద్దిగా వండినా కూడా అందులో వండేటప్పుడు వేస్తానండి. తర్వాత కూడా నెయ్యి బాగా వేస్తానండి. ఇలాగా చాలా మంచిదండి పరమాన్నం చేసుకుంటే అమ్మవారికి. రేపైతే మాత్రం పరమాన్నం చేసుకోండి, పులిహోరన్నం చేసుకోండి, ఇంకేదన్నా వండి పెట్టండి కావాలంటే. ఇలా చక్కగా నిండుగా పసుపు, కుంకుమ పక్కన పెట్టి ఇలా పెద్ద దీపం వెలిగించాలని అనుకున్నానండి. కొద్దిగా తులసండి స్వామివారికి, స్వామివారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకుంటున్నానండి. ఇంతే చాలండి నాకు. ఇంతకంటే ఎక్కువ పూజ వద్దండి. భగవంతుడు ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా కూడా ఈ పూజని మనస్ఫూర్తిగా చేశాను నేనని ఆయన మనసుకు తెలిస్తే చాలండి. మా కష్టం అంతా తొలుగుతుందండి. ఆ స్వామివారు మా వెంట ఉన్నారని నేను అనుకునే ఈ పూజలన్నీ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా ఆ స్వామి మా ఇంటి మీద ఆ స్వామి దయ ఉండాలండి. ఎప్పటికీ కూడా ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా కూడా మర్చిపోలేనండి. నా ప్రేమ అటువంటిది స్వామివారి మీద. ఎందుకంటే ఆయన ఏది ఇచ్చినా నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నేను పూజ చేయటం మాత్రం మాననండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఎవ్వరు కూడా నా పూజలు చూసేవాళ్ళు ఆయన నాకెంతటి కష్టమే ఇవ్వండి, ఎందుకంటే ఎప్పుడన్నా సుఖం ఇస్తాడు అనుకుంటాను. అలాగని చెప్పి చేసుకోవడమేనండి. ఇలా చక్కగా మంగళహారతి, పంచహారతి ఇవ్వాలండి స్వామివారికి. పచ్చకర్పూరం రాశానండి ఒత్తులకి. రాసేసి చక్కగా అలంకరించుకున్నానండి. మనం ఎప్పుడు కూడా ప్లేట్ని బాగా అలంకరించుకోవాలండి. మనం హారతి పళ్ళాన్ని చక్కగా అలంకరించుకొని స్వామివారికి ఇలా ఇవ్వాలండి. చాలా మంచిదండి. ఈరోజు శనివారం రోజు, మీకు రేపు పౌర్ణమి రోజు ఉంటుందని ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా అండి నైటు. అందుకనే ఈ వీడియో మాత్రం మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఏమాత్రం లైక్ చేయకుండా పోవద్దండి. ప్రతి ఒక్క వీడియో కూడా నా మనసుతో చేస్తున్నానండి. ఆ స్వామివారి మీద నమ్మకంతో చేస్తున్నాను. ఆ స్వామివారు ఎప్పుడు కళ్ళు తెరిచేనో నా వీడియోలు ఎలా పోతాయో ఆయనకే తెలుసండి. ఆయన మీదే వదిలేస్తున్నానండి. నచ్చితే మాత్రం మీరు ఒక లైక్ ఇవ్వండి. అంతే చాలండి. ఏదన్నా కామెంట్ చేయాలన్నా, ఏదన్నా అడగాలన్నా అడగండి, చెప్తానండి మీకు. డౌట్ చెప్తాను. మీకు ఏది కావాలన్నా డౌట్ చెప్తానండి. బియ్యం నానబెట్టిన కాడి నుంచి పిండి పట్టిన కాడి నుంచి మీకు చూపెట్టానండి. అంతా కూడా వీడియోగా పెట్టానండి. ఇలా నెమ్మదిగా మీరు నేతి దీపారాధన చేయండి. రేపు మాత్రం నేతి దీపారాధన చేయండి. అంతా కూడా నేతి దీపారాధన చేయండి. చాలా మంచిది. ఎందుకంటే రేపు మాత్రం అది ఏమంటారు, ఇంకొక ఆయిల్ ఉంటుంది కదండి మనకి, ఆయిల్స్ దొరుకుతూ ఉంటాయండి. వేరే పీతాంబరి, పీతాంబరి ఆయిల్ అంటే చాలా బాగానే ఉంటుందండి. అది పీతాంబరి ఆయిల్ బాటిల్లోది మంచిగానే ఉంటుంది. కాకపోతే మీరు పంచముఖి తెచ్చుకోండి. పీతాంబరి ఆయిల్ కూడా వస్తుంది. సైకిల్ అగరబత్తి వాళ్ళది కూడా ఆయిల్ వస్తుందండి. అవి కొంచెం బాగానే ఉంటున్నాయి, కానీ ఇంకొకటి వస్తుందండి, అదేదో పేరు తెలియట్లేదు. అంత బాగోలేదండి ఆయిల్, అంత మసి వస్తుంది, తెచ్చుకోవద్దండి. మీరు సైకిల్ అగరబత్తి వాడండి. సైకిల్ వాళ్ళది ఆయిల్ ఉంటుందండి. రూ. 190 ఏమో ఉంటుంది బాటిల్. మంచిగా తీసుకొని వాడుకోండి. అది అది వెలిగించినా ఏం కాదండి, చాలా బాగుంటుంది. లేదా కొబ్బరి నూనె ఉంటే దాంతో పెట్టుకోండి. కానీ రేపు మాత్రం నువ్వుల నూనెతో వద్దండి. నువ్వుల నూనె అసలు, ఎందుకంటే నేను సైకిల్ అగరబత్తి అయినా ఏదైనా నువ్వుల నూనె వద్దనుకుంటున్నాను. మీకు ఎలా వీలుండి మీ ఇంట్లో అదే ఉందనుకుంటే మనస వాచ కర్మన నమ్మి ఆ నువ్వుల నూనెతో అమ్మకు దీపం పెట్టుకోండి. ఏమీ కాదు. ఉంటే ఒక రూ. 10 ప్యాకెట్ అయినా నెయ్యి తీసుకొచ్చి కొంచెంగా పెట్టుకోండి. చాలు, అంతకంటే ఏమీ లేదండి. అమ్మకు పరమాన్నం వండేటప్పుడు పెట్టుకోండి. ఏదీ లేదనుకుంటే ఉన్నదేదో అమ్మకి పెట్టి మనస వాచ కర్మన దండం పెట్టుకోండి. అంతే చేయాలండి. నేను మాత్రం అంతే చేస్తాను. ఏదీ లేనప్పుడు మనం ఏమీ చేయలేమండి. చూడండి, స్వామివారు కానీ, అమ్మవారు కానీ దీపాల కాంతిలో ఎంత చక్కగా కనపడుతున్నారు. నిండుగా ఉన్నారండి.
ఇలా పూజనైతే చేసుకున్నప్పుడు తృప్తిగా అనిపించిందండి. ఎంతో బావుంటదండి. ఇలాంటి పూజలు నేను చేస్తున్నప్పుడైతే నాకు ఆకలి, దప్పిక ఏమీ ఉండవండి. పొద్దంతా నేను ఒక్క పొద్దుండి సాయంత్రం పూట చేసుకున్నా అండి ఈ పూజ. మందిరంలో చేయకుండా మందిరంలో మామూలుగా దీపం పెట్టుకున్నానండి నేను పొద్దున. తులసమ్మ దగ్గర పెట్టానండి పిండి దీపం. ఇక్కడ కూడా పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.